సో, ఎస్‌కే పిక్చర్స్ అంటే మనందరం చిన్నప్పటి నుంచి చూస్తా ఉంటాం గదా! ఎస్‌కే పిక్చర్స్ సురేష్ కొండేటి ప్రెజెన్స్ నిర్మాత సురేష్ కొండేటి అని చెప్పేసి. సో, బేసిక్‌గా సినిమా గురించి చెప్పాలంటే ముందు 2 ముక్కలు సురేష్ కొండేటి గారి గురించి చెప్పాలి. సురేష్ కొండేటి గారు అనంగానే అందరికీ తెలుసు. ఎక్కువ మీమర్స్‌కి, ట్రోలర్స్‌కి ఆయన బాగా దొరికేస్తూ ఉంటారు. ఎందుకంటే జర్నలిస్ట్ యాస్ ఎ సినిమా ప్రేమికుడిగా గానీ, సినిమా పర్సన్‌గా గానీ, యాస్ ఒక జర్నలిస్ట్‌గా గానీ ఆయన అడిగే క్వెషన్స్ అప్పుడప్పుడు బాగా వైరల్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా హీరోయిన్స్‌ని కొంచెం ఇబ్బంది పెట్టే క్వెషన్స్ ఏదో అడుగుతారని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ ఓకే. అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అలా ఆయనకు అందరికీ తెలుసు. కానీ ఒకప్పుడు సురేష్ కొండేటి అనంటే కల్ట్ క్లాసిక్ ఫిల్మ్స్ మనకిచ్చిన ప్రొడ్యూసర్‌గా మాత్రం మనకు తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం చూసిన సినిమాలు కొన్నున్నాయి. ఒక 'ప్రేమిస్తే' కానివ్వండి, 'జర్నీ' కానివ్వండి, అలానే 'పిజ్జా' కానివ్వండి, లైక్ 'షాపింగ్ మాల్' కానివ్వండి అండ్ 'మహేష్' సినిమా కానివ్వండి. సో, అంటే ఈ సినిమాలన్నీ కూడా అక్కడ తమిళ్‌లో సూపర్ హిట్ అయ్యి మనం చూడలేకపోయి, ఇక్కడ తెలుగులో మనం చూసిన సినిమాలు. సో, బేసిక్‌గా సురేష్ కొండేటి గారి స్క్రిప్ట్ సెలక్షన్స్ ఈ సినిమాల ద్వారా అర్థమవుతుంది సూపర్ అని చెప్పేసి. అంటే ఒక్కోసారి సినిమా ఫెయిల్ అవ్వచ్చేమో గానీ ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. సినిమా చూసిన తర్వాత వాహ్! బావుందిరా అని అనుకున్నాను తప్ప, ఈ సినిమా వేస్ట్‌గా తీసుకున్నారు సురేష్ కొండేటి గారని ఎప్పుడు అనుకోలేదు. బట్ ఇప్పుడు నాకు 'మై బేబీ' చూసిన తర్వాత కూడా సేమ్ ఫీలింగ్ అయితే వచ్చింది. సురేష్ గారు అండ్ మీ స్క్రిప్ట్ సెలక్షన్స్ అయితే నిజంగా సూపర్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా కూడా తెలుగులో సూపర్ హిట్.